అన్ని ఊళ్ళల్లో రథోత్సవం ఉదయం జరుగుతుంది, కానీ మా ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. అసలే మా పలనాడు రాతి భూమి. ఎండాకాలం నడినెత్తిన బగబగ మండే సూర్యుడు, పట్టుకుంటే వేళ్లు నలిగిపోయే ఇనుప చైన్లు, కాళ్ళు కింద అంతున్నాయో లేక గాల్లో ఉన్నామో తెలియదు. లక్షలాది మంది మధ్య గుండె పగిలిపోయే ఒత్తిడి. మార్చల సమాజాన్ని కుల మతాలకు అతీతంగా ఒకటి చేసే ఉత్సవం. 2 తెలుగు రాష్ట్రాల్లో 2వ అతిపెద్ద రథోత్సవం. 3 విగ్రహాల విజయయాత్ర, 4 గంటల ఊరేగింపు, 500 మంది పోలీసుల బందోబస్తు, 6 చక్రాల రాజసం, 7 అంతస్తుల గోపురం, 8 అడుగుల కాషాయ జెండా, 9 గ్రహాల పూజా కైంకర్యం, 10 లక్షల మంది భక్త జనసంద్రం మధ్య జై చెన్నకేశవ జై చెన్నకేశవ నినాదాలతో, గోవింద గోవింద నామస్మరణతో, 60 అడుగుల ఎత్తులో కాషాయ జెండా రెపరెపలాడుతూ, డమ్మడమ్మని డమరుక నాదాలతో పలనాడు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తూ, వస్తున్నాయి చెన్నకేశవ రథ చక్రాలు అంటూ మండు టెండలు అలుపు లేకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చల పటంలో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగేదే మా మార్చల చెన్నుని రథయాత్ర మహోత్సవం. జై చెన్నకేశవ.